ప్రభు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, నీ కృపని కొరకాయ నీకు స్తోత్రం. నీరజులు మాధవిని నీవు ఆశీర్వదించి ముందుగా ఒక చక్కని కుమార్తెనిచ్చావు, నీకు స్తోత్రాలు ప్రభు. ఇప్పుడు మరొక గొప్ప ఆశీర్వాదం ఆండ్రూ జూలియలనైనా నీవు అనుగ్రహించావు. ఈ చక్కని కుమారుణ్ణి ఆనాడు యోసేపు మరియలు నిన్ను యేసయ్య ఆలయానికి తెచ్చి ఎలా ప్రతిష్ఠ చేశారు, తల్లిదండ్రులిద్దరూ కూడా ఆండ్రూ జూలియన్లు పుట్టిన వెంటనే ఆలయానికి తీసుకొచ్చి బిడ్డను నీకు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. ఆలయంలో బిడ్డ ఉన్నాడయ్యా, నీకు స్తోత్రం. నీ దయగల హస్తము చాచండి, ఆండ్రూని మీరు దీవించండి. దినదినం మంచి ఎదుగుదల దయచేయండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పెంచి పెద్ద చేసి ప్రయోజకునిగా తీర్చిదిద్దండి ప్రభువా. కుమారుణ్ణి తల్లిదండ్రులు పెంచుతూ ఉండగా నీ భక్తిలో, నీ భయములో, వాక్యానుసారముగా పెంచుటకు సహాయము చేసి కుమార్తెను ఉన్నతమైన స్థితికి లేవనెత్తి మంచి చదువులిచ్చి, మంచి భవిష్యత్తునిచ్చి, నీ రక్షణిచ్చి, నీ భయభక్తినిచ్చి ఆశీర్వదించండి. కుటుంబాన్నంతటినీ దీవించమని ప్రార్థన చేస్తున్నా. వారి చుట్టూ ఒక కంచె వేయండి నైనా, వారి మీరు ఆశీర్వదించండి. మా సంఘములో మరొక గొప్ప కార్యము నీవు చేసినందుక నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, శామ్యూల్ రాజాను సత్య దీప్తితో నేను దినమునైనా నీవు జతపరిచినందుక నీకు స్తోత్రాలు ప్రభువా. ఆలయముకనైనా వచ్చి ఉన్నారు, నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలిద్దరి మీద నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి. వారి దాంపత్యానికి నీ దేవదూతలను కావలి ఉంచండి. నీలో ఉన్న వనరులన్నీ ఆ వివాహములోనికి విడుదల చేయండి. నీ ప్రేమ, నీ ఐక్యత, నీ శక్తి, నీ కాపుదల, నీ దేవుని, నీ హెచ్చింపు సమస్తమును ప్రసరింపచేసి ఒక సుఖవంతమైన దాంపత్య జీవితాన్ని ఇచ్చి, ఇద్దరికీ దీర్ఘ ఆయుష్యనిచ్చి, ఈ దాంపత్యములోనైనా బిడ్డలకు ఎలాంటి ఆశీర్వాదాలు నువ్వు దాచిపెట్టావు, ఆశీర్వాదాలన్నీ ధారాళంగా వారి మీద కుమ్మరించి ఇరువురు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటుకు, వివాహములో వర్ధిల్లుటకు, వారికి వారి దీవెనకరంగా ఉండుటకు, వారి కుటుంబాలకు, సంఘాలకు, సేవకు దీవెనకరంగా చేసి ఆశీర్వదించి నీ చేతుల మీదుగా చేసిన ఈ వివాహానికి నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించి బిడ్డలకు నీ దేవదూతలను కావలు ఉంచి దినదినం నీ పరిశుద్ధాత్మతో నీపై అభిషేకించి ఆశీర్వదించుమని బిడ్డలిద్దరు నీరు కుటుంబాలను నీకే సమర్పించుకుంటూ నీకు నైనా మేము అంకితము చేస్తూ ఉన్నాం. సంఘముగా నిన్ను ప్రేమించి ఎన్నెన్ని కానుకల ప్రభువా నీ సేవ కొరక ఇచ్చారు.